విస్డమ్ టూత్ తీసేటప్పుడు కొంతమంది పేషెంట్స్‌లో ఒక చిన్న కాంప్లికేషన్ ఎదురవుతుంది. అదేంటంటే బేసికల్లీ మన పన్ను ఉంది కదా! పన్నులో 2 పార్ట్స్ ఉంటాయి. మీకు ఏదైతే నోట్లో కనిపిస్తుందో విజిబుల్‌గా దాన్ని మనం క్రౌన్ పోర్షన్ అంటాం. ఏదైతే కనిపించదో అంటే చిగురు లోపల ఉంటే దాన్ని మనం రూట్ పోర్షన్ అంటాం. సో, పన్ను తీసేటప్పుడు ఏమవుతుందంటే రూట్ అనేది ఫ్రాక్చర్ అయ్యి ఒక చిన్న రూట్ టిప్ అనేది లోపల మిగిలిపోవచ్చు. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే దాన్ని అలానే వదిలేస్తారా? లేకపోతే తీసేస్తారా? సో, ఏ డెంటిస్ట్ అయినా సరే ఎక్స్ట్రాక్షన్ అంటే పూర్తిగా ఏది మిగలకుండా టూత్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. బట్ ఎప్పుడైనా సరే ఇటువంటి సిట్యుయేషన్స్ వస్తే గనక వాట్ దే డూ ఈస్ ఫస్ట్ థింగ్ దే విల్ ఇన్ఫార్మ్ యూ ఏంటంటే ఒకటి మీకు చిన్న రూట్ టిప్ అనేది లోపల వదిలేస్తున్నామని. రీజన్స్ ఏంటంటే ఒకవేళ రూట్ టిప్ అనేది మరి నర్వ్‌కి దగ్గర ఉంటే గనక ఒకవేళ టూ మచ్ ఫోర్స్ అప్లై చేసి తీయడానికి సమ్‌టైమ్స్ కింద ఉన్న నర్వ్ డ్యామేజ్ అవ్వచ్చు. లేదా ఒకవేళ మరి ఇంకా ఎక్స్‌ట్రా బోన్ ట్రిమ్ చేయాల్సొచ్చినా కూడా ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ అండ్ లీవ్ ఇట్ యాస్ ఇట్ ఈస్. సో, ఓవర్ ద టైమ్ ఏమవుతుంది అనంటే అప్పుడు మనకది రిసార్బ్ అయిన అవ్వచ్చు. అంటే అరిగిపోతుంది. లేదా ఓవర్ ద టైమ్ ఏమవుతుందంటే బోన్ ఫార్మ్ అయ్యే కొద్దీ అది పైకి కూడా వస్తుంది. సో, పైకొచ్చిందనుకోండి మీకు కనిపించినప్పుడు మళ్ళీ మీరు దాన్ని సెకండ్ సర్జరీ చేసి తీపిచ్చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ వదిలేయాలని చెప్పి డిసైడ్ అవుతే గనక ఆ పంటికి ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది ఉండకూడదు. అండ్ ఎప్పుడైతే మీకు డెంటిస్ట్ అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినాక ఏంటి అనంటే, మీరేం చేయాలి ఫర్ ఎవ్రీ 6 మంత్స్ అండ్ ఫర్ ఎవ్రీ 1 ఇయర్ జస్ట్ పీరియాడికల్‌గా ఎక్స్‌రే అండ్ ఫాలో అప్ మాత్రం చేయించుకుంటూ ఉండండి. ఇంకొకటేంటంటే ఆల్వేస్ చూస్ ఎ రైట్ అండ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్డ్ డెంటిస్ట్ అండ్ సమ్‌టైమ్స్ ఈవెన్ గో ఫర్ ఎ సెకండ్ ఒపీనియన్ యాస్ వెల్. ఇలా ఎప్పుడైనా ఈ సిట్యుయేషన్ అనేది ఎదురవుతాయి.